మీరు ఎంత యూ లుకింగ్ సో గ్లామరస్ అండి నిజంగా. థ్యాంక్ యూ అండి. చక్కగా మీరు నిండుగా కళకళ్ళాడుతూ ఎలా ఎంత బాగున్నారంటే అవకాశాలు మీకు తగ్గ క్యారెక్టర్స్ వచ్చి మీ ఒళ్ళో వచ్చి పడాలి అంతే కదా. అలా వస్తే అప్పట్లాగా నేను ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండను, కానీ నా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ అందరికీ కూడా దివ్యవాణిని మళ్ళీ ఒక మంచి ఆర్టిస్ట్ని ఇచ్చామని ఇవ్వాలని ఐఎమ్ ప్రేయింగ్. అలానే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం నాకు రాదు సుప్నా గారు. మా మమ్మీని కూడా నేనేం అడగను, ఈవెన్ మా వారిని కూడా డబ్బులు కావాలంటే నాకు అడగటం రాదు, నేను అడగను. ఇప్పుడు అడగరు అసలు, ఎప్పుడు నేను అడగను, నాకు కావాలని ఎవరిని అడగను. పిల్లలు ఏం చదువుతున్నారు? నా బాబు కిరణ్ కాంత్, తను ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు కరోనా టైంలో 2 years. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు మాస్టర్స్ సివిల్ ఇంజనీరింగ్ న్యూయార్క్లో ఉన్నాడు. అండ్ నా ముద్దులు కూతురు, నా మమ్మీ, నా ఎవ్రీథింగ్, అంటే ఇద్దరు నాకు ఎవ్రీథింగే. తరుణ్య, తను బీటెక్ ఎంఆర్క్ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ట్ NJIT న్యూ జెర్సీ. ఇద్దరు న్యూ జెర్సీలో ఉన్నారు, న్యూయార్క్ ఒకళ్ళు న్యూ జెర్సీ ఒకళ్ళు, 1 hour డిస్టెన్స్. మీరు వెళ్తూ వస్తుంటారా? నేను మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ 3 months అక్కడే ఈ దేవుడి నిమిత్తమై బూది గంతముల వరకు నా సాక్షిగా. మీరు వాక్యం చెప్తారా? అదే సాక్ష్యం చెప్తారా? ఏమంటారు దాన్ని? వాక్యం చెప్పి యు ఆర్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ వాట్ యూ బిలీవ్ ఇన్. మీరు నమ్మే విశ్వాసాన్ని మీరు 10 మందికి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ వాళ్ళకి ఊరటనిస్తూ, మోర్ దెన్ ఎనీథింగ్ గివింగ్ హోప్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదండి. అంటే నాటకం ఉండకూడదని క్రీస్తుని చాలా మంది వాడుకుంటున్నారు. నాకున్న గొప్ప పేరు ఏంటంటే చాలా మంది యేసుక్రీస్తుని వాడుకున్నారు, దివ్యవాణి క్రీస్తులో వాడబడుతుంది. అంటే మనం పేర్లొద్దిగానమ్మా, మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద దైవజనుడు ఒక మీటింగ్ పెట్టాడు. నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈయనే సీఎం అవుతాడు, ఈయనే పిఎం అవుతాడు అనుకుంటే వింటా నిజమే కావాలి మంచిగా. తీరా చూస్తే గవర్నమెంట్ మారిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ వీళ్ళు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటి ఇస్తున్నాడు. ఆ దైవజనుడు ఏమని ఇస్తున్నాడంటే, రేవంత్ రెడ్డి గారు నాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఈ గ్రౌండ్ పట్టదు సుమా, అంటే నీ ఓటింగ్కి నా గ్రౌండ్ ఇక్కడ ఉందని ఇంటిస్తున్నాడు. తర్వాత దేవుడు వాక్యం మసిబూసి మారేడికాయ చేస్తున్నాడు అని దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? పాల్ గారి గురించి మీ అభిప్రాయం? కేఏ పాల్ గారిని కలిసారు ఎప్పుడైనా? కేఏ పాల్ గారు కలవటం కాదండి, చాలా వాదన కూడా జరిగింది. వాదనలయ్యా? బికాజ్ నేను సార్తో చాలాసార్లు మాట్లాడాను. కేఏ పాల్ గారు యాక్చువల్లీ నేను దేనికో టీడీపీ ఉన్నప్పుడే బయటకు వచ్చినాక కలిసాను, ఆయనే పిలిపించారనమాట. దివ్యవాణి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నేను ఎమ్మెల్యేని చేస్తాను, ఎంపీని చేస్తాను, అది ఇదని వాళ్ళు చాలా వరకు నన్ను పెట్టారు. సార్ యు ఆర్ అనాయింటెడ్ పర్సన్. ఆయన ఒకప్పుడు అభిషేకం కలిగిన దైవజనుడు, కాకపోతే పాలిటిక్స్కి వచ్చినాక కొన్ని పరిస్థితులు కేఏ పాల్ గారు అని అంటే ఒక చాలామంది నవ్వుకునే విధంగా ప్రవర్తన అనేది తీసుకొచ్చింది, అర్థం కాని విషయం. నేను దాన్ని ఆయనకు ఓపెన్గా చెప్పాను, నీ పార్టీలోకి నేను వస్తున్నానంటే నాకు ఒక రాయల్ ఉండాలి, నాకు ఒక వాల్యూ రావాలి. కేఏ పాల్ గారు అని అంటే అసలు ఆయన గనక నిజంగా కొన్నిట్లో చిక్కుకొని కనుక ఉండుంటే ఆయన కొట్టినవాడు లేడమ్మా ఒక దైవజనుడుగా. సో కొన్ని పరిస్థితులు ఆయన తెలియకుండా దాని నుంచి బయటికి వచ్చారు. పాలిటిక్స్లో కూడాను ఆయన కొద్దిగా తను ఆ గ్రాఫ్ తప్పి వెళ్ళారనేది వాస్తవం, అదందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఆయన అభిషేకించగలిగిన దైవజనుడు. ఆ అనేటింగ్ అనేది నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కూడా దేవుడు లేపుకుంటాడు. అగైన్ ఆయన లేవాలి అనేది నా ప్రార్థన. ఏమో దేవుడు ఆయన పొలిటీషియన్ గానో, మళ్ళీ ఒక దైవజనుడు గానో, లేకపోతే ఆయన ఎలా ఆయన ఆలోచనలు పట్టి వెళ్తారు, అది కనెక్ట్ విత్ ఆయనకి దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్య అది వాళ్ళిద్దరు కనెక్టివ్ ఏంటనేది తెలియదు అంటారు. కలిసాను నువ్వు మా పార్టీ దగ్గర రమ్మని చెప్పని అన్నారు. తర్వాత దివ్యవాణి నువ్వు బీజేపీకి వెళ్తున్నావు అని విన్నాను, నువ్వు శాపగ్రస్తురాలు అవుతావని. ఎందుకు? అదే అన్నాను, ఎందుకు అవుతానండి అని అన్నాను. ఎందుకు అవుతాను? జయసుధ గారు వెళ్ళారు మొన్న. నేను నీ దృష్టిలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, నా దృష్టిలో భారతీయ జీసస్ పార్టీ అవ్వచ్చు. అయ్యో బాబాయ్, ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఇయర్ 2024కి మోస్ట్ కాంట్రవర్షియల్. జీసస్ అంటే ఏంటండి ప్రతి ఒక్కళ్ళు? ఎందుకండి మోడీ గారు అందరు కాళ్ళు గడిగారు అండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఉంది, యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా శిష్యులు కాళ్ళు గడిగారు. మోడీ గారు డిస్కవరీ ఛానల్ మీరు చూసారా? ఆయన అన్ని చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ డిస్కవరీ ఛానల్ ఉన్నపై ప్రార్థన చేసి బైబిల్ తీసుకున్నాడు. అంటే మోడీ గారు ఇచ్చే పథకాలు ఇప్పుడు క్రైస్తవుడు ఎవడు తింటలేదా? అది ఓకే, రాజకీయాలు వేరు, బట్ ఇప్పుడు ప్రస్తుతం ధర్మ మార్గం, భారతీయ ధర్మం. నాది ధర్మం, మీరెవరు కాదంటానికి? నేను భారతీయురాల్ని, మీ ధర్మం మీది అంటారు. ధర్మం అంటే ఏంటండి? అదే అంటే దేవుడు ఎప్పుడైనా ధర్మము?
ఇదిగో చీర కట్టుకున్నాను, భారతీయ సంప్రదాయం, అమెరికాలో కూడా ఇదే కట్టుకుంటాను, బొట్టు పెట్టుకున్నాను. బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు కూడా నాకు తెలుసు. మా వారు పర్మిషన్ తీసుకున్నాను. మా వారు ఇంకా ప్రభువు నమ్ముకోలేను కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, బొట్టు లేకపోతే బత చచ్చిపోయింది అలాగా ఎదురాలాగా ఉంటావు, నువ్వు బొట్టు. వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్, నేను బొట్టు పెట్టుకోనండి, నేను పర్మిషన్ తీసుకున్నాను. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు కదా. నేను కూడా వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ పెట్టుకునేదాన్ని కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ మనస్పర్ధలు ఎక్కువ అయిపోతున్నాయి. సో తన మనసుని ఎక్కడ నేను నొప్పించకూడదు కాబట్టి, తను నిజంగా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి దేవుడి దగ్గర నేను నాయన క్షమాపణ. ఇప్పుడు అంటే ఓపెన్గా అడుగుతున్నానండి, చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు భర్త చచ్చిపోయిన వాడు హిందూ ధర్మం ఏంటండి భర్త బొట్టు పెట్టుకోకూడదు. ఈరోజు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు తల్లులు, సీఎంగా బొట్టు చేసిన వాళ్ళు తల్లులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. ఏమన్నా అడుగుతున్నారా పోయి? ఎవరు అడగరు మరి. దానికే లేనప్పుడు అంటే బొట్టు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం పెద్ద ఇష్యూ అవ్వకూడదు అంటారు. అయితే నేను అంటలేదు, కానీ క్రైస్తవురాలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన? ఎందుకంటే క్రీస్తు బిడ్డగా మనం అంగీకరించబడినాక నీ నుదుటి మీద సిలువ గుర్తు వేయబడుతుంది. ఆ గుర్తుకి ప్రతినిధిగా ఈ లోకంలో ఉండే అందం నాకు అక్కర్లేదు. వెనకటంటే కుంకుమ పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ నవనాడులు ఉంటాయి సైంటిఫిక్గా, అది నొక్కినప్పుడు కొన్ని మనకి బాడీలో యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో దేవుడిచ్చే అందము ముందు ఆ సిలువ అందము, ఈ లోకంలో అందము వద్దు అనేది మనకు ఒక ఫెయిత్. సో దానికి విలువను ఇవ్వాలి. నేను చాలా రోజుల వరకు విలువనిస్తూ వచ్చినప్పుడు కొన్ని ఇంట్లో అభిప్రాయ భేదాలు, మరి నా కుటుంబంలో కూడా నేను చూసుకోవాలి. ఆ ఆత్మ కూడా దేవుని సన్నిధిలో నాకు ప్రశస్తమైనది కాబట్టి భారతీయ విధానానికి నేను నా భర్తకు నేను ఓబే అయ్యాను. సో అయితే మీరు దివ్యవాణి గారు బోల్డ్ బ్యూటిఫుల్. ఎందుకంటే మీరు అంటే అందరినీ కలుపుకుపోతూ మీ మార్గాన్ని మీ విశ్వాసాన్ని మీరు అన్వయించుకుని చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ విష్ ఫర్ యువర్ కిడ్స్? నా పిల్లల్ని ఎప్పుడూ స్వప్న గారు మీరు అడగండి, చాటుగా తీసుకెళ్ళైనా నీ మార్కులు ఏంటని నేను అడగను. నేను వాళ్ళని నువ్వేం గోల్ చేస్తావని నేను అడగను. ఇప్పుడు మా బాబు యూఎస్లో ఉన్నాడు, నాన్న నువ్వు ఎలా ఉన్నా, నేను అడిగేది ఒక్కటే, నీట్నెస్, పరిశుభ్రత. మా అమ్మగారు మాకు అదే నేర్పించారు, శుభ్రంగా స్నానం చేసుకో. నేను మా పాప అదే అంటుంది, ఏంటి మమ్మీ సైలెంట్ కాస్త వైలెంట్ అయిపోతుందా నా కొడుకు రాగలేదు. ఎందుకంటే ఇల్లంతా అప్పటిదాకా సైలెంట్గా ఉంటుంది స్వప్న గారు. మా అబ్బాయి వచ్చాడంటే కాళ్ళకి చెప్పులేసుకో, సరిగ్గా బ్రష్ చేసావా, టంగ్ క్లీన్ చేసావా, తలకు నూనె పెట్టుకున్నావా, బెడ్షీట్లు సర్దు, ఇదే ఉంటుంది. కానీ నాన్న నీ మార్కులు ఏంటి, నీ జాబ్ ఏంటి, ఇది ఎప్పుడు నేను అడగను. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని మనం నడిపిస్తే పెద్దవాడైనాక కూడా వాడు దాని నుంచి తప్పిపోడు. సో నా టీఆర్ ప్రైస్ వాళ్ళకి ఏం కావాలో ముందే ఆయన ఇస్తాడనేది నా నమ్మకం. అమ్మ ఇద్దరు దే ఫాలో క్రైస్ట్ పిల్లలు, బిలీవర్స్. మా పాప కూడాను అక్కడ వర్షిప్ అంతా చేస్తుంది, మంచిగా దేవునిలో ఉంది. కిరణ్ మగపిల్లోడు కాబట్టి లోపల ఉంటాడు, కొంచెం వాడు ఫ్రెండ్స్ వాడు ఉంటాడు. బట్ నేను ఏది బలవంతం పెట్టాను, ఎందుకంటే నన్ను ఎవరు బలవంతం పెట్టి, సినిమా ఇండస్ట్రీలో నుంచి నేను ప్రత్యేకింపబడ్డాను. సో కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా బలవంతంగా నేను వాళ్ళకి కూడా చెప్పను. లెట్ us